హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు తెలంగాణ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎవరైతే ఇటీవలి టీజీ సెట్ 2025 క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ముందుగా కంగ్రాచులేషన్స్. సో అన్ని సబ్జెక్టులు షెడ్యూల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మీరు ఒకసారి చూడవచ్చు. సో షెడ్యూల్ డేట్ వైజ్గా, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా చూడండి టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారనేది, అదేవిధంగా ఏ రోజు ఎప్పుడు రావాలి అనేది షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో అదేవిధంగా 15th ఏప్రిల్న 9 to 1 PM మధ్యన సో ఈ సబ్జెక్ట్స్ అనేవి రావాలండి. జాగ్రఫీ, సోషల్ వర్క్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అదేవిధంగా కెమికల్ సైన్స్. సో క్యాండిడేట్స్ అదేవిధంగా 2 to 5 PMకి హిందీ, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళాలి. సో అదేవిధంగా నెక్స్ట్ 16th ఏప్రిల్న 2 to 5 మధ్యలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎర్త్ సైన్సెస్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్. సో ఈ సబ్జెక్ట్స్ వెళ్ళాలండి. అదేవిధంగా మార్నింగ్ 9 to 1 PM మధ్యలో లైఫ్ సైన్సెస్ వాళ్ళు 381 టోటల్ క్యాండిడేట్స్ అండి. సో 9 to 1 PM మధ్యలో లైఫ్ సైన్స్ వాళ్ళు 16th ఏప్రిల్న వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, 16th ఏప్రిల్న వెళ్ళాలి. అదేవిధంగా 17th ఏప్రిల్న ఇక్కడ చూడండి, 17th ఏప్రిల్న 9 to 1 PMకి సైకాలజీ, తెలుగు, సాంస్క్రిట్. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా 9 to 1 PMలో సైకాలజీ, తెలుగు క్యాండిడేట్స్ వెళ్ళాలి. అదేవిధంగా 2 to 5కి సాంస్క్రిట్, మేనేజ్మెంట్, ఫిజికల్ సైన్స్ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వాలి 17th ఏప్రిల్న. అదేవిధంగా 18th 9 to 1 PM, 2 to 5 PM. సో ఈ షిఫ్ట్ వైజ్గా చూసుకుంటే ఇంగ్లీషు, ఫిలాసఫీ, లింగ్విస్టిక్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఉర్దూ. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అండి, క్వాలిఫైడ్ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళు కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. అదేవిధంగా 19th, సో 19th ఇక్కడ మీరు చూడండి. సో 19th ఏప్రిల్ను కూడా 9 to 1 PM మధ్యలో మ్యాథమెటిక్స్, హిస్టరీ అండ్ 2 to 5కి కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండి. సో ఈ క్యాండిడేట్స్ వాళ్ళు మీరు వెళ్ళాల్సింది. సో ఒక్కసారి డేట్స్ మీరు చూడండి. సో 15th, 16th, 17th, 18th, 19th ఏప్రిల్ నిర్వహిస్తారు. ఇక్కడ ముఖ్యంగా నోట్ మీరు గమనించాలి. ఇక్కడ నోట్ ఏంటంటే, సో దోస్ హూ క్వాలిఫైడ్ ఇన్ పీడబ్ల్యూ కేటగిరీ, ఎవరైతే పీడబ్ల్యూ కేటగిరీలో క్వాలిఫై అన్నారో ఆల్ ద అబౌట్ 29 సబ్జెక్ట్స్. ఇక్కడ మీరు పైనుంచి కింద వరకు చూస్తున్నారు 29 సబ్జెక్ట్స్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు మస్ట్ కమ్ ఓన్లీ 18th అండి. సో 18th ఏప్రిల్లో 1:30 PMకి అటెండ్ అవ్వాలంట. సో ఒక పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అని వేసారు చూసారా. సో వీళ్ళు 18th కూడా అటెండ్ అవ్వాలి. అది కూడా టైం 1:30 PM. గుర్తుపెట్టుకోండి. సో దోస్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అవుట్ సైడ్ ఆఫ్ దేర్ కేటగిరీ షుడ్ అటెండ్ సబ్జెక్ట్ షెడ్యూల్. సో ఎవరైతే పీడబ్ల్యూ సబ్జెక్ట్ కాకుండా మిగతా క్యాండిడేట్స్ అయితే ఉన్నారో సో వాళ్ళు కూడా మీరు మీ యొక్క సబ్జెక్టులు బట్టి మీకు మీ డేట్ ఇచ్చినటువంటి డేట్ ఆధారంగా ఆ డేట్ వైజ్గా మీరు రావచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీరు ఉస్మానియా యూనివర్సిటీలో సరే ఎక్కడికి వెళ్ళాలి, వెన్యూ అడ్రస్ అనేది ఇక్కడ చూడండి. సో వెన్యూ అనేది ఇక్కడ మీరు చూస్తే, సో ద వెన్యూ అడ్రస్ ద అబోవ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ PGRRCDE ఉస్మానియా యూనివర్సిటీ అండ్ హైదరాబాద్. అంటే ప్రొఫెసర్ జి రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ. సో అది ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ చూడవచ్చు, నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఇదండి. సో PGRR సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ. సో మీరు ఇక్కడికి వెళ్తే మీకు అక్కడ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. మెయిన్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి. సో ఆ డాక్యుమెంట్స్ అనేది నేను చూపిస్తాను ఏంటివి. చూడండి, టీజీ సెట్ 2024 అంటే ప్రీవియస్ అయినటువంటి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే వెరిఫికేషన్స్ ఇప్పుడు మళ్ళీ తీసుకుంటారు కాబట్టి. బట్ ఇక్కడ మీకు ఇయర్ సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ అనేది ఉండాలి. ఫస్ట్ స్టెప్ వైజ్గా చూడండి. ఫస్ట్ 2025 స్కోర్ కార్డ్ ఉండాలి. అదేవిధంగా SSC డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అంటే మీ SSC ఉన్నటువంటి మన స్టడీ సర్టిఫికేట్స్, అదేవిధంగా మేము కూడా తీసుకుని వెళ్ళండి. అన్ని ఒరిజినల్స్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పీజీ మార్క్ స్టేట్మెంట్స్, సో మీ పీజీ సంబంధించినటువంటి ఆల్ స్టేట్మెంట్స్, అదేవిధంగా ఆల్ సెమిస్టర్స్ కన్సాలిడేట్ మేము అంటే LMM అంటాం కదా, లాంగ్
తెలుసుగా మీకు లాంగ్ మెమో తెలుసు కదా, లాంగ్ మెమో షార్ట్ మెమో ఉంటాయి కదా. సో అవన్నీ తీసుకొని వెళ్ళండి. సెమిస్టర్ వైజ్గా ఉంటే సెమిస్టర్ వైజ్గా తీసుకెళ్ళండి. కన్సాలిడేట్ సిఎంఎం అంటే కన్సాలిడేట్ మార్క్స్ మెమో కాబట్టి అది కూడా తీసుకువెళ్ళండి. పీజీ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఇది డెఫినెట్గా ఉండాలండి. సో కాన్వికేషన్ సర్టిఫికేట్, పీజీ డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. పీజీ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ కంటే డిగ్రీ కూడా మీకు కాన్వికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. సో డిగ్రీ అదేవిధంగా పీజీ రెండు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మేజర్గా పీజీ అడుగుతున్నారు కాబట్టి ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ మాత్రం మస్ట్ పెడతారు. అండ్ నోట్ ఇక్కడ చూడండి, ముఖ్యంగా క్యాండిడేట్స్ హూ ఆర్ స్టడీయింగ్ పీజీ ప్రీవియస్ ఆర్ ఫైనల్ ఇయర్ టు ప్రొడ్యూస్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండి. ఇప్పుడు ప్రజెంట్ పీజీ ప్రీవియస్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్కి ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళు మీకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లో స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. గమనికాన్ని అక్కడే మీరు ఇచ్చారు, చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ డెఫినెట్గా ఉండండి. క్యాస్ట్ సర్టిఫికేటు ఎంఆర్ఓ నుంచి వచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఉన్నటువంటి సర్టిఫికేటు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ డెఫినెట్గా ఉండాలి. అంటే ఎవరైతే అప్లికేబుల్ చేస్తున్నారో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ హ్యావ్ టు బ్రింగ్ ద సర్టిఫికేట్స్ ఫర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్. సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2025 to 26 అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2025 to 26 అంటే ఫ్రెష్గా ఇయర్ ఉన్నటువంటి మీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు డెఫినెట్గా ఉండాలి. అన్ని ఒరిజినల్స్ అండి, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాల్సిందే. 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అండ్ ఆల్ ద అబవ్ మెన్షన్ సర్టిఫికేట్స్. 2 sets సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ ప్రతి ఒక్క మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి జిరాక్స్ తీసుకొని వాటి మీరు సైన్ చేయాలి. సో వాటి మీద సైన్ చేసి, అంటే మీ యొక్క సైన్ స్వయంగా మీ సిగ్నేచర్, సెల్ఫ్ అటెస్టెడ్ అంటే అదే అండి, మీరు సైన్ చేసేసి 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఓకేనా. సో ఇందులో కనుక మీరు ఏమన్నా సార్ మేము ఇంకా తయారు చేసుకోలేదు సార్, మాకు టైం లేదు సార్ అనుకుంటే, మీకు ఇప్పుడే ఈ వీడియో చూడగానే మీరు ఇమీడియట్గా రేపు మార్నింగ్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మీ పీజీ ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ ఒకవేళ మీరు అప్లై చేసుంటే, పీజీ ఒరిజినల్ సర్టిఫికేట్ కనుక అప్లై చేసిన తర్వాత దాని యొక్క మీకు ఫామ్ ఉంటుంది కదా, మీ రిసిప్ట్ ఉంటుంది కదా, సో మీ ఆన్లైన్ చేసిన రిసిప్ట్ ఉంటే ఆ రిసిప్ట్ మీరు అక్కడ సబ్మిట్ చేయండి. కాన్వకేషన్ ఇలా అప్లై చేసిన సార్, మీరేం టెన్షన్ పడద్దు, మీరేం రిజెక్ట్ కారు, మీకు టైం ఇస్తారు. ఒకవేళ మీకు 2 months 3 months టైం ఇస్తారు. న్యూ డ్యూ అని రాసి మళ్ళీ ఆ సర్టిఫికేట్ మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో అప్పుడు మీ ఇంటికి పోస్ట్ ఆఫీస్లో మీకు టీజీ సెట్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓకేనా. సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఓకేనా. కాబట్టి ఒకసారి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా మీ యొక్క డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్కి మీరు అటెండ్ సరిపోతుంది. ఓకేనా. సో ఇది పీజీఆర్ఆర్ సెంటర్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్. సో ఇక్కడ మీకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఓకేనా. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.